గారి అభిమానులందరికీ ఐ డెడికేట్ దిస్ హిట్ టు దెమ్. ఎందుకంటే వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా మమ్మల్ని వెనకేసుకొచ్చి మా వెనకానే ఉంటూ దే నెవర్ లాస్ట్ హోప్ ఆన్ అస్. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. కృష్ణంరాజు గారు చేసిన భక్త కన్నప్ప చూసిన అప్పటి జనరేషన్, అంటే ఇప్పుడు ఏజ్డ్ పీపుల్ కానీ వాళ్ళందరూ ఎంతో కొంత ఈ సినిమా చూస్తారు, చూసినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారని మీకేమన్నా భయం కానీ, ప్లస్ ఇంకోటి కృష్ణరాజు గారిని ఆయన అప్పుడు చేసిన పెర్ఫార్మెన్స్ని కానీ ఏమన్నా ఇన్స్పిరేషన్ తీసుకున్నారా? కృష్ణరాజు వారసుడైన ప్రభాస్ని పక్కనే పెట్టుకొని మీరు కృష్ణరాజు గారు చేసిన భక్త కన్నప్ప చేయడం, ఇది ఎంతవరకు? సి మీ ఫస్ట్ క్వశ్చన్ పెద్దవాళ్ళు చూస్తే ఏంటి? ఆ కన్నప్ప ఈ కన్నప్ప. నాకు ఫస్ట్ ఫోన్ కాల్ నిన్న నాకు వచ్చింది రామ్ గోపాల్ వర్మ గారి మదర్ దగ్గర నుంచి. నాకు అమ్మ చెప్పండి అది ఇదని. ఆవిడ చేసిన యానాలిసిస్ నాకు ఐ వాజ్ లైక్ వావ్, అమ్మ అన్నీ చూసుకున్నారా. దేర్ వాజ్ ఎ సీక్వెన్స్ ఎక్కడ మా నాన్న నన్ను గూడోలో నుంచి విలేసేస్తాడు. ఆవిడ ఆ సీన్ గురించి మాట్లాడుతూ చెప్పింది. ఆవిడ అలాగే ఆయన సిస్టర్ విజయ గారు, అలాగే చాలామంది నా మదర్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చూసిన వాళ్ళు మాట్లాడింది. అండ్ జయసుధ గారు నిన్న రాత్రి ఫోన్ చేసి మాట్లాడడం, దీస్ ఆర్ ఆల్ హార్ట్ టచింగ్ ఫర్ మీ. పెద్దవాళ్ళు నన్ను అప్రిషియేట్ చేశారు. ఈ జనరేషన్ వాళ్ళందరూ ఇప్పుడు సోషల్ మీడియాలోనే దే ఆర్ టాకింగ్ అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్. నేను ప్రతి మీటింగ్లోనూ చెప్పాను, మళ్ళా చెప్తున్నాను, ఐఎమ్ ప్రభాస్కి నేను రుణపడి ఉన్నాను. దట్ ఈస్ ఓన్లీ వన్ వర్డ్ ఐ కెన్ సే టు హిమ్. విష్ణు గారు, ఒక్క నిమిషం దీనికి ఒకటి యాడ్ చేస్తాను నేను. పెద్దోళ్ళు అన్నారు కదా, మన ఇప్పుడు రివ్యూ చూసేటప్పుడు కొన్ని రీల్స్ చూస్తాను, పెద్దోళ్ళకి చాలా కనెక్ట్ అయింది. అదేలాగా ఒక పెద్ద అయింది ఆయన ఒక సెంటెన్స్, సినిమా ఎలా ఉంది అంటే చాలా బాగుంది, ఆయన ఫీల్ అయినంత చెప్పుకుంటూ వచ్చి ఉంటే సడన్గా మళ్ళీ ఇంకొక క్వశ్చన్ అడిగారు, ట్రోలర్స్ గురించి మీరేమంటారు? వాళ్ళ బొందలే అన్నాడు ఆయన. ఓకేనా, ఇప్పుడు ఎలా కట్ చేశారంటే సినిమా ఎలా ఉంది నా బొందలేని స్టార్ట్ అవుతుంది, ఈ పార్ట్ లేపేశారు, దీన్ని ఎక్కువ ట్రోల్ చేసుకుంటున్నారు. సో అంటే నెగిటివ్ గురించి నేను మాట్లాడుకోదని ఫిక్స్ అయిపోయా. కానీ ఇవన్నీ చెప్పకపోతే బాగా నాలెడ్జ్ ఐటీ పీపుల్ కూడా వచ్చేసి వాళ్ళు నమ్ముతున్నారు ఇది రివ్యూలు ఇచ్చారేంటి అని. సో వాటిని కూడా మనం స్టాప్ చేయాల్సి వస్తుంది ప్రభు గారు. ఇవన్నీ స్టార్టింగ్లోనే ఉంటాయి. సో యునానిమస్ టాక్ అనేది ఎప్పుడు నిలబడుతుంది. అంటే మీకు స్ట్రాంగ్ మౌత్ టాక్ అనేది వచ్చిందండి సినిమాకి, అదే నిలబడింది. ఈరోజు యావరేజ్గా 1 అవర్కి 10,000 టికెట్స్ బుక్ అవుతున్నాయి, మేము కూడా చెక్ చేస్తే. ప్లస్ ఏంటంటే డే 1 అనేది హ్యూజ్ నెంబర్ వచ్చింది, మీరు అది చెప్పుకోవట్లేదు ఎందుకంటే సినిమాని ఎక్కువగా తీసుకెళ్లాలనేది మీ ప్రయత్నం. బట్ డే 1 అరౌండ్ 20 crores వచ్చిందని చెప్పేసి ఒక టాకు. ఎందుకని అంటే చెప్పుకుంటే బాగా ప్రమోట్ అవుతుంది కదా. నెక్స్ట్ సినిమా నేను ప్యూర్ కమర్షియల్ సినిమా తీస్తాను, దానికి నీ నంబర్లు మొదటి రోజే చెప్తాను నేను. కానీ ఇది ఏంటంటే ప్యూర్లీ నేను తీసిన పర్పస్ వేరే, డబ్బు కోసం గ్యారంటీ చేశానండి, బట్ నాట్ ఫర్ రికార్డ్స్. ఇది రికార్డ్ బదులు కొట్టేస్తుంది, అది రికార్డ్స్ చేస్తుందా లేదా ఐ డోంట్ నో, ఇట్స్ టూ ఎర్లీ టు సే. చేస్తే వెల్ అండ్ గుడ్, చేయకపోయినా వెల్ అండ్ గుడ్, పెట్టిన డబ్బు వచ్చేస్తుందని నమ్మకం నాకు ఈరోజు ఉంది. దట్ ఈస్ ఇన్నఫ్ ఫర్ మీ. నాకు అన్నిటికన్నా ముఖ్యం, నేను అనుకున్న కథలు ఇంకా తీయడానికి, ప్రొడ్యూస్ చేయడానికి విపరీతమైన బలం వచ్చింది అండ్ ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. నౌ ఇంకా ఐ వాంట్ టు డూ ఆల్ మై డ్రీమ్ ప్రాజెక్ట్స్. విష్ణు గారు నేను మహానుభావులను పెట్టుకుంటాను. విష్ణు గారు సార్, అంటే క్యారెక్టర్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. తిన్నట్టు ఒక రెబల్గా మొదలవుతుంది తిన్నట్టు క్యారెక్టరు, ఒక డివోటీగా ఎండ్ అవుతుంది. సో ఆ ట్రాన్స్ఫర్మేషను, తిన్నట్టు కన్నప్ప ట్రాన్స్ఫర్మేషను మీలో కూడా కనిపిస్తుంది సార్. సో ఈ కథతో ట్రావెల్ అవ్వటం అనేది ఒక పర్సనల్గా మిమ్మల్ని ఎంత మార్చింది? నేను జ్యోతిర్లింగాలు తిరిగేటప్పుడు నా టోటల్ లైఫ్ మారిపోయిందండి. నేను 12 జ్యోతిర్లింగాలు తిరిగాను. ఇప్పుడు నెక్స్ట్ నేను పెట్టుకునింది 18 శక్తిపీఠాలు తిరగాలని. దాని తర్వాత 52 ఉన్నాయి. ముందు 18 తిరగాలని అనుకుంటున్నా. ఇంకా అమ్మవారు అనుగ్రహం ఇవ్వాలి. బట్ ఈ సినిమా వ్యక్తిగా కూడా నన్ను విపరీతంగా మార్చేసిందండి. విష్ణు గారు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమాలో ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు కూడా ప్రతి యాక్టర్ తన క్యారెక్టర్లో ఒక స్కేల్ పెట్టుకొని ఆ స్కేల్కే యాక్ట్ చేసినట్టుగా అనిపించింది. ఎక్కడ కూడా ఎవరు కొంచెం ఎగ్జాగరేట్ చేసి యాక్ట్ చేయలేదు, ఓవర్ చేయలేదు అనే ఫీలింగ్ ఉంది.
ఆ క్రెడిట్ రైటర్గా స్క్రీన్ ప్లే చేసిన మీకు ఇవ్వాలా, డైరెక్టర్ గారికి ఇవ్వాలా? ప్యూర్లీ డైరెక్టర్. ఈ సినిమా ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మా డైరెక్టర్. నేను రాసిన కథ కానీ సరిగా కానీ ఎగ్జిక్యూట్ చేయకపోతే అది ఉండేది కాదు. సో ద ఫస్ట్ హీరో ఆఫ్ ద ఫిలిం ఈజ్ మై డైరెక్టర్. దాని తర్వాతే మిగతా చాలామంది, నేను ఎక్కడో 7th 8th 9th లిస్ట్లో ఉంటాను. కానీ చాలామంది ఇంక్లూడింగ్, నేను చెప్పేది నార్మల్ కాదండి, ప్రొడక్షన్ బాయ్స్ వచ్చారు ఇక్కడి నుంచి. ఇక్కడ 40 మంది చేసే పని ఓన్లీ 4 చేశారు అక్కడ. ఐఎమ్ హ్యాట్స్ ఆఫ్ ఫర్ దెమ్. ఆర్ట్ డిపార్ట్మెంట్, ఆ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్, మేకప్ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్కరు హీరోస్. సక్సెస్ మీట్కి వచ్చిన బ్యాక్గ్రౌండ్ జూనియర్ ఆర్టిస్టులు కూడా కంపల్సరీ ఉండాలి నా సక్సెస్ మీట్కి. వాళ్ళందరూ ఆ చలిలో, ఆ లేడీస్ కూడా ఎంత కష్టపడారనేది చాలామందికి తెలియదు. నేనెంత కష్టపడానో వాళ్ళు అంతే కష్టపడారు. సో వాళ్ళందరికీ గుర్తింపు రావాలి. సక్సెస్ మీట్ పెట్టినప్పుడు వాళ్ళందరూ రావాలి. రెండోది, రవిచంద్ర గారు ఎంత విమర్శలకు గురయ్యానంటే, నేను ఎంతో అంబిషియస్గా నేను ఈ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టీజర్ రిలీజ్ చేసినప్పుడు వచ్చిన నెగటివిటీ ఉత్తి పుణ్యానికి. ఒకటి ఏంటంటే, యూట్యూబ్లో నాన్నగారి గురించి అయినా నా గురించి అయినా ఏమీ లేకపోయినా నెగటివ్ థంబ్నెయిల్ పెడితే వాళ్ళకి క్లిక్స్ ఎక్కువ వస్తున్నాయి, వాళ్ళకి ఆదాయం ఎక్కువ వస్తుంది నెంబర్ ఆఫ్ వ్యూస్లో. దానివల్ల దే డోంట్ రియలైజ్ ఎంత ఇది చేశారు. నా ఒక్కడికే కాదు, దాని తర్వాత మిగతా వాళ్ళకి కూడా చేస్తున్నారు. లొకేషన్స్ ఏంటి అసలు బాగాలేవు, సింక్ అవ్వలేదు, అదేంటి గ్రాఫిక్స్ బాగాలేవు, ఇది బాగాలేవు. చాలామందికి తెలియదు ఏంటంటే, నా ఫస్ట్ టీజర్లో వెరీ లెస్ విఎఫ్ఎక్స్, నా సెకండ్ టీజర్లో